మేము ఈరోజు విజయవంతంగా మేము అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. అనేక పోలీస్ స్టేషన్లలో వేలాది మంది ఉపాధ్యాయులు అరెస్ట్ కావడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికి కూడా దిగిరాకపోతే మేమందరం కూడా మా కుటుంబాలతో సమేతంగా ఆమరణ దీక్షకు పూనుకోవడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ఇందులో ప్రభుత్వం మాకు ఇచ్చే డబ్బులలో ఏది కూడా ప్రభుత్వానికి బడ్డెన్ పడేటివి అన్ని కూడా మేము దాచుకున్న డబ్బులే. జీపీఎఫ్ మేము దాచుకున్న డబ్బులే, టీఎస్జిఎల్ఏ మేము దాచుకున్న డబ్బులే, జిఏఎస్ మేము దాచుకున్న డబ్బులే, లీవ్ ఎన్కాష్మెంట్ మా డబ్బులే, కమ్యూటేషన్ కూడా మా డబ్బులే కట్ అవుతాయి. కాబట్టి ఏది కూడా రాజ్యాంగబద్ధంగా మాకు అన్ని కూడా ఇవి అందవలసిన బకాయిలే. ఇందులో కూడా కాగ్ రిపోర్ట్ లో ప్రభుత్వం స్పష్టంగా మెన్షన్ చేసింది, మాకు కమ్యూటెడ్ బడ్జెట్ అలాట్మెంట్ చేసింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వము ఉచిత పథకాలకు మా డబ్బును, మేము దాచుకున్న డబ్బును దారి మళ్లించి మమ్మల్ని నానా విధాలుగా హింసిస్తుంది. చాలా మంది 40 మంది ఇప్పటి వరకు 42 మంది చనిపోయారు. అందులో రిటైర్డ్ సిఐలు ఉన్నారు, ఎస్ఐలు కూడా ఉన్నారు. పోలీసు మాకు ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి మేము ప్రయత్నిస్తే కనీసం మాకు మీడియా వాళ్ళు బాగా సహకరిస్తున్నారు. మీడియా వాళ్ళతో మాట్లాడనీయకుండా కూడా పోలీసు మిత్రులు మాకు సహకరించలేదు. ఎలాగూ అసెంబ్లీ గేట్ వరకు మమ్మల్ని పోనీయలేదు. కాకుంటే మీడియా ద్వారా మా ఇష్యూ వాళ్ళు హైలైట్ అయ్యి అసెంబ్లీలో కౌన్సిల్లో చర్చ జరిగే అవకాశం ఉండే. కానీ మమ్మల్ని నిర్బంధంగా వెంటనే తరలించి వివిధ పోలీస్ స్టేషన్లకు మమ్మల్ని ఇక్కడ నిర్బంధించడం జరిగింది. అది మాకు పోలీస్ స్టేషన్ ఇప్పటికైనా పోలీసు మిత్రుల ద్వారా మేము కోరేది, ప్రార్థించింది ఏంటంటే మేము కూడా కొట్లాడేది మీకోసమే. మేము కొట్లాడితే మీరు కూడా రిటైర్మెంట్ అయ్యే సోదరులు ఉన్నారు, మీరు కూడా రిటైర్ అవుతారు. కాబట్టి మాకు సహకారం అందించండి. మీకు డ్యూటీ మీరు చేసుకుంటూ మీ వల్ల మీ చేతనైన సహకారం మాకు అందిస్తే మా కార్యక్రమాలను దిగ్విజయంగా అయితే మేము పోలీసు వారిని కోరుతున్నాము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి మేము ఈ నిరుద్యోగుల గోస తగిలి నీ ప్రభుత్వం కూలిపోకముందే తగిన చర్య తీసుకోవాలని మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.